హలో వ్యూవర్స్, వాచ్ ఫుల్ వెల్కమ్ టు నర్సరా పల్కుల్ ఛానల్. నర్సరా పల్కు యూట్యూబ్ ఛానల్. నర్సరా పల్కుల్ మనం ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీమ్స్ అయిన ఆర్సీబీ టీం గురించి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు నర్సరా పల్కుల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, నేషనల్ ఇంటర్నేషనల్ ఎంతో పేరు ప్రసిద్ధి చెందిన లీగ్స్లో ఇది ఒకటి. ప్రపంచంలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న లీగ్లో ఐపీఎల్ ఉంటుంది. మొదటి స్థానంలో ఫుట్బాల్ లీగ్ ఉంటుంది, ఫీఫా. అలాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టీమ్స్ అయిన ఆర్సీబీ గురించి తెలుసుకుందాం. ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2008లో జనవరిలో జరిగిన ఆక్షన్లో విజయ్ మాల్యా 111.6 ఆర్సీబీని కొనుగోలు చేశారు. ముందుగా తన బీర్ పార్టీ కంపెనీ అయిన రాయల్ ఛాలెంజర్ పేరుని ధృవీకరించాలనుకున్న తర్వాత దాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా ఉంచారు. అప్పటి నుంచి అదే పేరు కొనసాగుతూ వచ్చింది. ఈరోజు ఆర్సీబీ యొక్క హిస్టరీ, ప్లేయింగ్ స్టైల్, అనాలిసిస్, ఫ్యాన్ బేస్, వీక్నెస్, స్ట్రెంత్ గురించి తెలుసుకుందాం. ముందుగా హిస్టరీ. ఇందాక చెప్పినట్టు దీనికి విజయ్ మాల్యా ముందుగా ఓనర్గా ఉండేవాడు. కానీ 2016లో అమిత్ థామస్ అని ఆయన ఆర్సీబీ చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల విజయ్ మాల్యా ఆర్సీబీ ఓనర్షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అట్టనే సీజన్ 1లో రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, డేల్ స్టైన్, విరాట్ కోహ్లీ వంటి వారు ముందుగా ఎంపిక చేయబడ్డ తర్వాత వెంకటేష్ ప్రసాద్ని కోచ్గా తీసుకున్నారు. ఆ సీజన్లో ఆ టీం అంతగా పర్ఫామ్ చేయలేదు. ఆ తర్వాత కొన్ని సీజన్ల పాటు అలానే వచ్చిన 2016లో ఫైనల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.